అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, నాయకులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంతతో అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, చూసుకుంటా నువ్వు రావాల్సి లేదని చెప్పారు సార్ నాకు. ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట్ వేరే అన్నారు, సంపం కూడా అక్కడ తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, కలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా మేము నమ్మదగ్గగా మేమెందుకు నమ్మాలి? ఇది ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి, ఆయన అసలు ఈ విషయంలో ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యూన్సీ, ద్వారకా రెడ్డి ఆ కాన్స్టిట్యూన్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆర్డర్లోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీట్ రాదు, గెలవడు మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రిమిసెస్ కానీ ఆప్షన్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆశ్చర్యించిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడన్నీ తీరుతారనుకోని నేను ఓకే అన్నా సార్, చేసేదానికి ఓకే అన్నా సార్.